నా పేరు రాయబండి పాండురంగాచారి. విశ్వకర్మ జేఏసీగా రాష్ట్ర వ్యాప్తంగా జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 12వ తారీఖున ఎల్బీనగర్ శ్రీకాంత్ చౌరస్తా నుండి అమరవీరుల స్తూపం హైదరాబాద్ వరకు వందలాది మందితోటి మా హక్కులకై, మా సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం, విశ్వకర్మల హక్కుల కోసం పెద్ద ఎత్తున పాదయాత్ర చేయాలని చెప్పి నిర్ణయించినాం. ఆ ప్రకారంగా నిన్న స్టేట్ లో ఎల్బీనగర్ సెంటర్ లోనే పెద్ద ఎత్తున పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. అదే ఇంట్లో ఈ రాష్ట్రంలో ఉన్న 10 జిల్లాలు, ఉమ్మడి జిల్లాల్లో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయాలి. ఇక్కడి నుంచి పాల్గొనాలని ఉద్దేశంతోటి ఈ రోజు ఈ అంబేద్కర్ విగ్రహం దగ్గర కార్యక్రమంలో పోస్టర్ ఆవిష్కరణ మరి మనందరి సమక్షంలో ఈ శేఖర్మ ముద్దుబిడ్డలైనటువంటి మన రవికుమార్ గారు, అదేవిధంగా మోహనాచారి గారు, అరవింద్ సార్ గారు, ఓం ప్రకాష్ గారు తదితరులు పాల్గొని ఈ పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. నిజంగా ఈ రాష్ట్రంలో మా బలగం 10% నాటి నుండి నేటి వరకు కూడా మా విశ్వకర్మ హక్కుల కోసం కానీ, సంక్షేమం కోసం కానీ ఇంతవరకు పట్టించుకున్న మన పాలకులు ఇంతవరకు కూడా పట్టుకున్న పాదన పోలేదు. నేను ఒకటే కోరుతా ఉన్నా, మేము ఈ రాష్ట్రంలో మేము ఎంతమందో మాకు అంత వాటా కావాలి. ఆ వాటా కోసమే ఈ పాదయాత్ర చేస్తా ఉన్నా. ముఖ్యంగా తెలంగాణ కోసం మరి నిర్విరామంగా ఆయన జీవితం అంతా త్యాగం చేసి జీవితాన్ని మొత్తం కూడా త్యాగం చేసిన ఒక చరిత్ర జాతిపేదంటే జయశంకర్ సార్. జయశంకర్ సార్ అంటేనే తెలంగాణ అంటేనే జయశంకర్ సార్. ఆయన విగ్రహాన్ని మరి అసెంబ్లీ ఆవరణలో నిలువెత్తు కాల్సిన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి నువ్వు విశ్వకర్మ జేఏసీ పక్షాన కోరుతా ఉన్నావు. ప్రభుత్వానికి కూడా గట్టిగా డిమాండ్ చేస్తాం. అదేవిధంగా శ్రీకాంతాచారి మరి తెలంగాణ అమరుడు అంటే ఈ రాష్ట్రంలో తెలంగాణ రాదేమో అని చెప్పి ఒక నిశ్చతో బిలం ఉంటే దాన్ని ఒక ఊగాన్ని తీసుకొచ్చిన చరిత్ర మన శ్రీకాంతాచారికి ఉంది. కాబట్టి శ్రీకాంతాచారి ఒక విగ్రహాన్ని ట్యాంక్ పైన ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో మరి వేరే రాష్ట్రాల నుంచి వచ్చి పెట్టుబడిదారీ వ్యవస్థ, వాళ్ళు రాజస్థాన్ కావచ్చు, గుజరాత్ కావచ్చు, మార్వాడీలు కావచ్చు, కానీ వాళ్ళు వచ్చి ఇలా పెట్టుబడి పెట్టి వాళ్ళని మమ్మల్ని ఈ రాష్ట్రంలో కూలీలుగా చేసే పరిస్థితి వస్తాము. మాకు పని లేక చాలా ఇబ్బందులు పడతా ఉన్నాయి. కాబట్టి ఈ కమ్మరి, వడ్రంగి, కంచెల, శిల్పి, స్వర్ణకారులందరూ దీని మీద ఆధారపడి వృత్తులన్నీ దెబ్బతిన్నాయి. కాబట్టి వీళ్ళందరినీ ఈ రాష్ట్రంలో ఉన్న మార్వాడి, గుజరాతీ, రాజస్థాన్ వాళ్ళని ఇంకా వేరే వాళ్ళని కూడా మాకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరినీ ఈ తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళకు వ్యాపారాలను మొత్తం రద్దు చేయాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా మాకు విశ్వకర్మలకు కార్పొరేషన్ మరి ఉన్న దాంట్లో ఇంతవరకు నిధులు కేటాయించిన పాపాన పోలేదు. కాబట్టి మేము ఎంతమందినో మాకంతా వాటా ప్రకారంగా నిధులు కేటాయించి